నామములో యేసుక్రీస్తు సువార్త సైన్యము ద్వారా మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా మీ మధ్యలోనికి మేమందరము కూడా కలిసి రావటానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు, మహాదేవుడైనటువంటి వాడు. అంతేకాదు, ఆయన నిత్యము కూడా పూజార్హుడు, స్తుతులు అందుకోగలిగినటువంటి దేవుడు. కనుక ఈ రోజున మనము ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేయగలిగితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం పూజించాలి, ఆరాధించాలి, నిత్యము కూడా స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు యేసు ప్రభువారిని పూజించాలి అనే విషయాన్ని కనుక ఈ రోజున మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన శిలువలో మరణించి మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. మనకున్నటువంటి విశ్వాసం ఒకటి ఉంది, నమ్మకం ఒకటి ఉంది. ఆ నమ్మకం ఏమిటి అంటే, రక్తం చిందించడం ద్వారా పరిశుద్ధపరచబడతారు, రక్తం చిందించడం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి నమ్మకం ఉంది. కనుక మనందరి కొరకు ఒక్కమారుగా మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మనందరికీ కూడా విమోచన కలిగి ఉన్నది. కనుక ఈ రోజున మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం, అనగా యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మకము కలిగి ఉండటం. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన పూజిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆయన స్తుతిస్తారో, వారందరూ కూడా నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. ఈ రోజున నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అంటే మనం కలిగి ఉండవలసినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉండాలి. కనుక ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిద్దాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గ్రామ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను మేము తెలియజేశాం. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, గ్రామంలో ఉన్న పెద్దలను, నాయకులను మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.